ఫ్రెండ్స్, ప్రతి తల్లిదండ్రి కూడా తన పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు చేసే ప్రతి పని, సంపాదించే ప్రతి రూపీ పిల్లల భవిష్యత్తు కోసమే. మనం పిల్లలకి కోట్లు సంపాదించి ఇచ్చినా, ఇవ్వకపోయినా క పర్వాలేదు. కానీ వాళ్ళకొక క్వాలిటీ ఎడ్యుకేషన్ గనక మనం ఇవ్వగలిగినట్లయితే వాళ్ళ జీవితాన్ని మనం కంప్లీట్‌గా చేంజ్ చేయగలుగుతాం. వాళ్ళకొక బంగారు భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. దాంతో పాటు అతను తన కుటుంబాన్ని, తన సొసైటీని కూడా మార్చుకోగలడు. దా మనం రీసెంట్‌గా చూసినట్టయితే ఇండియాలో స్టార్టప్ కల్చర్ అనేది చాలా ఫాస్ట్‌గా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం ఎన్నో కొత్త స్టార్టప్‌లు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఎన్నో యూనికార్న్ కంపెనీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆహ్, చాలా చిన్న చిన్న యంగ్ పీపుల్ ఆహ్, జస్ట్ ఔట్ ఆఫ్ కాలేజ్ స్టార్ట్ చేసిన బిలియన్ డాలర్ కంపెనీస్. సో వీటి వల్ల ఎంతమంది ఎంప్లాయ్‌మెంట్ పొందగలుగుతున్నారు? ఎంతమంది ఎండ్ యూజర్స్ బెనిఫిట్ పొందగలుగుతున్నారు? ఇవన్నీ కూడా మనము ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యపడుతుంది. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక స్టూడెంట్‌కి, ఒక పర్సన్‌కి ఎంతో ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రైట్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ఆ ఎడ్యుకేషన్‌ని ప్రొవైడ్ చేయడం పేరెంట్‌గా మన ఇది కూడా. అన్‌ఫార్చునేట్‌గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇండియాలో చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోతుంది రాను. అది ఎంత ఎక్స్‌పెన్సివ్ అవుతుందంటే ఇన్‌ఫాక్ట్ మనం ఇప్పుడు ఆలోచించుకుంటే మన పిల్లలకి మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలమా లేదా అనేది ఒక భయమేస్తుంటుంది. మనం రీసెంట్ సర్వేని గనుక చూసినట్టయితే ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్‌కి పర్ యానమ్ 12,00,000 రూపీస్ అవుతుంది. యాస్ పర్ ద లేటెస్ట్ ఎకనామిక్ టైమ్స్ సర్వే. అలాగే ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్లేషన్ అనేది 10% పెరుగుతోంది ఎవ్రీ ఇయర్. అంటే ప్రస్తుతం ఉన్న 12,00,000 2042 ఇంకొక 20 ఇయర్స్‌లో అది 80,00,000 కాబోతుందని సర్వే ప్రకారం అంచనా. ఈ సర్వేలను మనం పక్కన పెడితే ప్రాక్టికల్‌గా నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను. సో బిట్స్ పిలాని అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ వేర్ ఐ స్టడీడ్. ఆహ్, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో మనకి ఫీ అనేది గత 20 ఇయర్స్‌గా ఎలా పెరిగింది? ఎంత ఇన్‌ఫ్లేషన్‌తో పెరిగిందో ఒకసారి చూద్దాం మనం. సో 2001లో నేను ఇంజినీరింగ్ జాయిన్ అయినప్పుడు మా ఫీజెస్ ఎలా ఉండేదో నేను అలాగే ఈ ఇయర్ 2023 వాళ్ళ బిట్స్ పిలాని పబ్లిష్ చేసిన ఫీజ్ స్ట్రక్చర్ ప్రకారం ఎలా ఉందో నేను ఇక్కడ కంపేర్ చేస్తున్నాను. 2001లో అడ్మిషన్ ఫీ 12,000 ఉంటే ఈరోజు అది దాదాపు 50,000 అయింది. అడ్మిషన్ ఫీజు పక్కకు పెడితే, ఎందుకంటే అది వన్ టైమ్ ఫీజు కాబట్టి అది పక్కకు పెడితే మిగతా ఫీజెస్ ఎలా చేంజ్ అయ్యాయో ఒకసారి చూడండి. ఒక సెమిస్టర్‌కి మాకు 15,000 ఫీజు ఉండేది. ఇప్పుడు ఒక సెమిస్టర్‌కి 2,31,000 ఒక సెమిస్టర్‌కి. మా కంప్లీట్ ఇయర్‌కి అంటే ట్యూషన్ ఫీజుతో పాటు హాస్టల్, మెస్, బుక్స్, ఎవ్రీథింగ్ అన్నీ కలుపుకొని కూడా ఒక ఇయర్‌కి 60,000 రూపీస్‌తో ఒక ఇయర్ కంప్లీట్ అయ్యేది. అది కూడా ఆ రోజుల్లో చాలా ఎక్కువ. బట్ 60,000 రూపీస్‌తో 1 ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేది. అంటే 4 ఇయర్స్‌కి దాదాపు ఒక 2.5 లాక్ మిగతా అన్నీ కలుపుకున్నా గానీ 2.5 లాక్స్‌తో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అనేది పూర్తయ్యేది 2001. కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒక సెమిస్టర్ ఫీజు కూడా ఆల్మోస్ట్ 2.3 లాక్స్ ఒక సెమిస్టర్ ఫీజు. మిగతావి అన్ని పక్కకు పెట్టి. ఈరోజు ఇంకా కాస్ట్‌లు అన్ని విపరీతంగా పెరిగిపోయాయి. ఆ రోజు నాకు కంప్యూటర్ కూడా లేకుండేది. అన్ని ల్యాబ్‌లోనే చేసుకునేవాళ్ళం. ఈరోజు ఒక కంప్యూటరు, మిగతా ఎక్స్‌పెన్సెస్ అన్నీ లైఫ్ స్టైల్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. సో 1 ఇయర్ ఎక్స్‌పెన్స్ అప్రాక్సిమేట్‌గా మిగతా ఇవేమీ కలుపుకోకుండా ఆల్మోస్ట్ 5.5 లాక్స్ అయింది. మనం మిగతా ఎక్స్‌పెన్సెస్ కనుక కలుపుకున్నట్టయితే మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్ ఇంకా వేరే మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపు ఒక 1 ఇయర్ కాస్ట్ వచ్చేసి 6 లాక్స్ అవుతుంది బిట్స్ పిలానిలో ఈరోజు. అంటే ఎవ్రీ ఇయర్ దాదాపు 10.5% గ్రో అయింది.
దిస్ ఈస్ ఫ్రమ్ దేర్ బిట్స్ పిలానీ వెబ్సైట్. మనం కనుక చూసుకున్నట్టయితే బ్రేకప్ మిగతా ఫీజెస్ నేను ఇంక్లూడ్ చేయని ఫీజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఫీజ్, సమ్మర్ ఇంటర్న్షిప్ ఫీజ్ అని ఉంటుంది, ఆ ఫీజ్, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 6 lakhs పైనే అవుతుంది పర్ యానం. సో ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేషన్కి ఈరోజు 6 lakhs అంటే దాదాపు 24 lakhs అవుతుంది కంప్లీట్గా 4 years కలిపేసి. అది కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. ఇక్కడ బాటంలో చూసినట్టయితే వాళ్ళు పబ్లిష్ చేశారు ఆల్రెడీ నెక్స్ట్ 4 yearsకి ఎలా ఉండబోతుంది. 22-23కి 2.3 lakhs, 23-24కి 2.4 lakhs, అలా ఎవ్రీ ఇయర్ ఒక 7-8% పెరుగుతుంది. సో దిస్ ఇస్ ద పాస్ట్. సో నా ఉద్దేశం ఇవన్నీ మీకు చూపించేసేసి మిమ్మల్ని భయపెట్టాలని కాదు. సో ఇంత ఫీజు మనం ఎలా అఫోర్డ్ చేయగలము? ఈరోజు 20-25 lakhs అవుతుంది ఒక 4 years గ్రాడ్యుయేషన్కి. నెక్స్ట్ 20 yearsలో ఎలా ఉంటుంది? మీకు ఒక చిన్న పాప కానీ బాబు కానీ 1 year బాబు కానీ పాప కానీ ఉంటే దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? మీరు ఈరోజు కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే, ఎర్లీగా ప్లాన్ చేసుకున్నట్టయితే మీ పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తుని, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఎలా ఇవ్వగలరో చెప్పాలనేది నా ఉద్దేశం ఈ వీడియోలో. సో దాన్ని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఒక ఎక్సెల్ టెంప్లెట్ చూపిస్తున్నాను. ఇది నేను మీకు చూపించడం కోసం ఒక ఎక్సెల్ టెంప్లెట్ క్రియేట్ చేశాను, మీ పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఎలా చేయాలో. సో నేను ఈ టెంప్లెట్ మీకు డౌన్లోడ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు వాల్యూస్ ఎంటర్ చేసుకొని యూ కెన్ ప్లే విత్ దోస్ నెంబర్స్. ఇక్కడ నేనేంటంటే, మనం ఇందాక అనుకున్నట్టు బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేయడానికి పర్ యానం 6 lakh అవుతుంది ప్రస్తుతం. అది మీకు నెక్స్ట్ ఒక 17 yearsలో, అంటే మీకు ఒక 1 year బేబీ కానీ బాబు కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఇంజనీరింగ్కి వచ్చేసరికి, వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి, వాళ్ళ 18 years వచ్చేసరికి ఆ కాస్ట్ ఎలా ఉండబోతుంది, ఆ కాస్ట్ను మీరు అఫోర్డ్ చేయాలంటే ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ నేను 3 tables క్రియేట్ చేశాను. ఒకటి ఏంటంటే మన అజంప్షన్స్. ఫస్ట్ టేబుల్ వచ్చేసి మన అజంప్షన్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మన అజంప్షన్స్లో ఫస్ట్ అజంప్షన్ వచ్చేసి మన కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్ యానం యాజ్ ఆఫ్ టుడే. ఈరోజు మనకున్న ఎడ్యుకేషన్ కాస్ట్ పర్ యానం ఎలా ఉంది అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఇక్కడ ఇందాక మనం చూసుకున్నట్టు ప్రస్తుతానికి 6 lakh ఉంది. సో ఇక్కడ 6 lakh ఎంటర్ చేద్దాం. అంటే ఇప్పుడు 6 lakh ఉంది. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ కనుక మనం స్టార్ట్ చేసినైతే 4 yearsలో ఎవ్రీ ఇయర్ 6 lakhs 24 lakhs అవుతుంది. అంటే మనం ఇన్ఫ్లేషన్ ఏం కన్సిడర్ చేయకుంటే ఎవ్రీ ఇయర్ కూడా 6 lakh అలాగే ఉంటుంది అనుకోండి. కానీ అది రియల్ కాదు. మనం ఇందాక చూసినట్టు ఎవ్రీ ఇయర్ కూడా మనకు ఫీ పెరుగుతుంది. అది చూద్దాం ఎంత పెరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్ మనం ఇందాక చూసినట్టు లాస్ట్ 20 yearsలో 10.5% పెరిగింది. కానీ మనం కొంచెం కన్జర్వేటివ్గా ప్రాక్టికల్గా ఆలోచించి నెక్స్ట్ 17-18 yearsలో అంత పెరగకపోవచ్చు, కొంచెం కన్జర్వేటివ్గా తీసుకుందాం. ఒక 8% తీసుకుందాం. 8% ఎవ్రీ ఇయర్ 8% పెరుగుతుంది అనుకుందాం. మనకి ఎన్ని ఇయర్స్ ఉంది? ఇక్కడ సెకండ్ రో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ కోర్స్, ఇట్ ఈస్ 4 year కోర్స్. ఓకే, సో ఇక్కడ 4 years వేద్దాము. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటిల్ ద స్టార్ట్ ఆఫ్ ద కోర్స్, అంటే మన కోర్స్ స్టార్ట్ అవ్వడానికి, ఇంజనీరింగ్ స్టార్ట్ అవ్వడానికి మీ పిల్లలకి ఇంకా ఎంత టైం ఉంది? ప్రస్తుతం వాళ్ళు 1 year అనుకున్నట్లయితే వాళ్ళు 18 yearsకి ఇంజనీరింగ్ వస్తారు కాబట్టి 17 years అయింది. అలాగే లేకుంటే పిల్లలు 2 years 3 years ఉన్నట్టు అనుకో, 18 నుంచి మైనస్ చేసి ఆ వాల్యూ వేసే. సో ప్రస్తుతం 17 years వేస్తున్నాను నేను. అంటే వాళ్ళ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇప్పుడు 1 year ఉన్న బేబీకి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 2040లో స్టార్ట్ అవుతుంది. ఇంజనీరింగే కాదు, ఎనీ ఎడ్యుకేషన్. మీరు మెడిసిన్ అనుకోండి, ఇక్కడ జస్ట్ మెడిసిన్ కాస్ట్ ఆఫ్ టుడే ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఏ ఇయర్ ప్రస్తుతం ఏ ఇయర్లో ఉన్నారు, ఏ ఇయర్లో స్టార్ట్ అవుతుంది, అదొకటి ఎంటర్ చేయండి సరిపోతుంది. ఓకే, ఇది బేసిక్ అజంప్షన్స్, ఎడ్యుకేషన్ పరంగా అజంప్షన్స్. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ అజంప్షన్స్ వచ్చేసి మన ఇన్కమ్ అజంప్షన్. ఇన్కమ్ అనేది అందరిది ఒకేలాగా ఉండదు.
డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్ ఉంటాయి. మనం బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ కనుక చూసుకున్నట్టయితే ఈవెన్ టుడే విలేజెస్‌లో డైలీ కంపెన్సేషన్ వచ్చేసి ₹500 మినిమమ్ అనేది ఉంది ఈరోజు ఎక్కడ చూసుకున్నా. అంటే దాదాపు పర్ మంత్ ఒక పర్సన్ కెన్ ఎర్న్ 15,000 మినిమమ్. దట్ ఇస్ ద మినిమమ్. అలాగే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కనుక ఎర్న్ చేసినట్టయితే ఒక 30,000 ఎర్న్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద లోయెస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. కానీ మనం యావరేజ్‌గా చూసుకున్నట్టయితే అది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కనుక వర్క్ చేసినట్టయితే 20 ఆర్ 30+20 ఇలా ఉండొచ్చు ఒక ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి. కానీ మనం అలా తీసుకోకుండా మనం బాటమ్ ఆఫ్ ద పిరమిడే తీసుకుందాం. బాటమ్ ఆఫ్ ద పిరమిడ్‌లో ఒక 30,000 ఇద్దరు వర్క్ చేసినట్టయితే ఒక 30,000 పర్ యాజ్ ఎ ఫ్యామిలీ ఇన్కమ్ కింద తీసుకుంటాం. అంటే మనం 30,000 ఇక్కడ వేస్తాం. సో నెక్స్ట్ అజంప్షన్ వచ్చేసి మనం ఆ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్‌కి ఎంత సేవ్ చేసుకోగలదు, ఎంత డెడికేట్ చేయాలి అనేది ఒక అజంప్షన్ తీసుకుందాం ఇక్కడ. సో మనం కన్జర్వేటివ్‌గా మీరు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటే మీ ఇన్కమ్‌లో మంత్లీ ఇన్కమ్‌లో అన్ని ఖర్చులు పోను ఒక 15% మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం గనక మీరు సేవ్ చేసుకుంటున్నారు ఆర్ సేవ్ చేసుకోగలరు అనుకుంటే అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 15% మీరు మీ సేవింగ్ రేట్ అనుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం 15% సేవింగ్ కనుక చేసుకోగలిగితే 30,000 ఇన్కమ్ ఉన్న ఫ్యామిలీ ఎవ్రీ మంత్ ఒక 4,500 సేవ్ చేసుకోగలుగుతుంది. అంటే ఒక 4,500 కనుక మనం సేవ్ చేసుకున్నట్లయితే మన రిటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం రిటర్న్ గురించి ఆలోచించాల్సి వస్తే మన ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అనేది దాదాపు లాస్ట్ 20 ఇయర్స్‌లో 10.5% పెరిగింది. ఫ్యూచర్‌లో మనం 8% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మనం సేవ్ చేసేది, మనం ఇన్వెస్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్ మన ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్ ఇవ్వాలి. కానీ మనం అన్ని అసెట్ క్లాసెస్ కనుక చూసినట్టయితే 8% కన్నా రిటర్న్ ఇచ్చే అసెట్స్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ఫస్ట్ అసెట్ వచ్చేసి లాంగ్ టర్మ్‌లో మనకి 15% పైన రిటర్న్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయంటే అది ఓన్లీ ఈక్విటీ మార్కెట్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు. సో ఈక్విటీస్ ఆర్ బెస్ట్ అసెట్ క్లాసెస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాస్ట్ 20 ఇయర్స్‌లో మోర్ దెన్ 20% ఆఫ్ రిటర్న్ ఇయర్ ఆన్ ఇయర్, ఎవ్రీ ఇయర్ 20% అండ్ అబవ్ ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. సో 15% పైన ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే నిప్పాన్ ఇండియా గ్రోత్ 2003లో 2 lakh కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే దాని వాల్యూ ఈరోజు 1.96 crore. ఈ ఫండ్ ఎవ్రీ ఇయర్ 25% రిటర్న్ ఇయర్ ఆన్ ఇయర్ ఇచ్చింది. అంటే ఇలాంటివి మనం ఎక్సెప్షనల్ కేసుగా తీసుకుందాం. అంటే మనం యావరేజ్గా ఇంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో కాబట్టి మనం చాలా కన్జర్వేటివ్గా ఇయర్ ఆన్ ఇయర్ 15% రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఇక్కడ. సో 15% అనేది నేను రిటర్న్గా లాంగ్ టర్మ్, అంటే ఒక 17 ఇయర్స్ కనుక తీసుకున్నట్టయితే 15% రిటర్న్ అనేది ఒక లాంగ్ టర్మ్ యావరేజ్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ మన రిటర్న్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు థర్డ్ టేబుల్. ఓకే, సెకండ్ టేబుల్లో మనకి ఏ ఇయర్లో మన ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే 2040లో మన స్టూడెంట్ ఇంజనీరింగ్లో జాయిన్ అయితే అతను 2040లో పర్ యానం కాస్ట్ వచ్చేసి 22 lakhs ఇక్కడ. అంటే మనం ఇక్కడ 6 lakhs కనుక ఇప్పుడు ఉన్నట్లయితే 8% ఇన్ఫ్లేషన్తో అది పెరిగితే 2040లో అది వచ్చేసరికి 22 lakhs అవుతుంది పర్ యానం. సో ఓవరాల్గా దాదాపు 1 crore అవసరం అవుతుంది. కానీ మనం 1 crore అనేది మనం వన్ టైంలో పే చేయట్లేదు. సో ఇది 4 yearsలో పే చేస్తాం. కాబట్టి మనం కనుక ఏదైనా ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే అది గ్రో అవుతూ ఉంటుంది. ఆ 4 years, ఆ ఇంజనీరింగ్ చేస్తున్న 4 years కూడా మనం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి అది గ్రో అవుతూ ఉంటుంది. సో అది మనం ఒక కన్జర్వేటివ్
హైబ్రిడ్ ఫండ్‌లో ఒక కొంచెం సేఫ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసామనుకుందాం. అంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ పీరియడ్ అంటే నెక్స్ట్ 17 ఇయర్స్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మన గోల్ స్టార్ట్ అయ్యాక అంటే ఇంజినీరింగ్ స్టడీ స్టార్ట్ అయ్యాక దాన్ని ఆ ఫండ్స్ అన్ని ఒక సేఫ్ కన్జర్వేటివ్ ఫండ్‌లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే అది మనం ఒక 9% రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో అది 9% రిటర్న్ కనుక ఇచ్చినట్టయితే డ్యూరింగ్ దిస్ పీరియడ్ కూడా మనకు రిటర్న్ వస్తుంది కాబట్టి మన ఓవరాల్ ఫండ్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. అంటే 87 lakhs మనకి ఓవరాల్‌గా అవుతుంది. అంటే 2040లో మనకి 87 lakhs కనుక ఉన్నట్లయితే ఈ 4 year ఎడ్యుకేషన్ అనేది మనం అఫోర్డ్ చేయగలుగుతాం. ఓకే. సో బట్ మన సేవింగ్స్ ప్రకారం అంటే మనం ఒక 4500 కనుక ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మన సేవింగ్స్ ప్రకారం ఎంత వస్తుందో ఈ థాట్ టేబుల్లో మనకి చూడొచ్చు. సో మనకి దాదాపు 38 lakhs వస్తుంది. అంటే 2039 ఎండ్ వరకు మనకు 38 lakhs వచ్చే అవకాశాలు ఉన్నాయి. విచ్ ఇస్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. ఓకే. సో ఇక్కడ మనం ఇంకొక అజంప్షన్ చేయొచ్చు. అదేంటంటే ఒకటి ప్రాక్టికల్గా ఆలోచించినట్టయితే మన ఇన్కమ్ అనేది త్రూ అవుట్ దిస్ పీరియడ్ అంటే 17 years ఫిక్స్డ్గా ఉండదు. ఇన్కమ్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. సో ఈ ఇయర్ 30,000 కనుక మన ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్నట్టయితే నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది కూడా మనం ఇన్ఫ్లేషన్ ప్రకారం పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం అది కూడా కన్జర్వేటివ్గా మన ఇన్కమ్ కూడా ఒక 8% పెరుగుతుంది అనుకుంటే మన సేవింగ్స్ కూడా 8% పెరుగుతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఎవ్రీ ఇయర్ మన సేవింగ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కూడా పెరుగుతుంది. సో ఇలా చూసుకున్నట్టయితే మనకి టోటల్ ఫండ్ వాల్యూ మనం 15% రిటర్న్ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టు ఫండ్ వాల్యూ వచ్చేసి దాదాపు 58.8 అంటే 59 lakhs వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వచ్చేసి ఇంకా మనకి ఒక 30 lakhs వరకు షార్టేజ్ ఉంది. అంటే అసలు ప్లానింగ్ లేని దానికంటే ఇది వీఆర్ ఇన్ మచ్ బెటర్ షేప్ నౌ. అంటే దాదాపు ఒక 80%, 75%, 80% మన టోటల్ ఎడ్యుకేషన్ని మనం ఫండ్ చేయగలుగుతున్నాం విత్ జస్ట్ 15% సేవింగ్ ఆఫ్ అవర్ ఇన్కమ్. మిగతా 25%కి మనం కొన్ని హార్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్ వచ్చేసి మన సేవింగ్ రేట్ని ఇంక్రీజ్ చేయడం. మీరు 15% కాకుండా 20% సేవ్ చేసుకోవచ్చు ఒకవేళ అది పాసిబిలిటీ ఉంటే. ఓకే. మీరు 20% కనుక సేవ్ చేసుకున్నట్లయితే మీ ఫండ్స్ వచ్చేసి 78 lakhs అవుతాయి. అలా కాకుండా దాంతోపాటు అంటే మీరు కనుక ఒక ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ లాగా ప్రస్తుతం మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీ బాబు కానీ పాపగా ఎడ్యుకేషన్ ప్లానింగ్ అనుకుంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh కనుక 1 lakh కానీ 50,000 కానీ ఎనీథింగ్ ఒక ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh అలా మీరు చేసుకున్నట్లయితే కంప్లీట్ ఎడ్యుకేషన్ మీకు ఫండ్ చేసుకోగలుగుతారు. అంటే 6,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ 1 lakh ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్తో మీరు కనుక స్టార్ట్ చేసినట్టయితే ఈ కంప్లీట్ ఎడ్యుకేషన్ దాదాపు 87 lakhs ఆఫ్ ఎడ్యుకేషన్ కాస్ట్ నెక్స్ట్ 17 yearsలో ఏదైతే 4 years ఎడ్యుకేషన్ కాస్ట్ అవుతుందో అది మీరు కంప్లీట్గా మీరు దాన్ని ఫండ్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మీరు ఎర్లీగా స్టార్ట్ అయ్యి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు కనుక ఆలోచించి ఎర్లీగా స్టార్ట్ అయ్యి మంచి ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.